నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సర్కార్ టీవీ. టెక్నాలజీ పెరిగే కొద్దీ యువత భవిష్యత్తు ఇంకా మెరుగుపడాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మాత్రం యువత భవిష్యత్తు ఎటు వెళ్తుందా అన్న ఆలోచనలు మొదలవుతున్నాయి. అయితే ఇప్పటి యువత వారి భవిష్యత్తు మీద కాన్సంట్రేట్ చేసి వారి తల్లిదండ్రులను ఎంతో ఆనందంగా చూసుకోవాల్సిన యువత క్షణికావేశంతో వారి నిండు జీవితాలను కూడా నాశనం చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రపంచాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలనే పెద్దగా చేసి చూసి వారి జీవితాలను వారి చేతుల్లోనే నాశనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు యువత. అసలు ఇలాంటి ఒక ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్. ఇంజనీరింగ్ విద్యార్థిని మరణం. గుంటూరులోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన. గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నానన్న విషయం ముందుగా స్వగ్రామంలో తల్లిదండ్రులకు తెలియగా వారు కూతుర్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నోటికి టేపు, ముక్కుకు క్లిప్పు పెట్టుకొని మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలైతే ఇంకా తెలియరాలేదు. పట్టాభిపురం పోలీసుల కథనం మేరకు ఏలూరు జిల్లా దెందులూరుకి చెందిన కమ్మరాజు, రాధిక దంపతులకు కుమార్తె శ్రావ్య. ఈమెకి 20 సంవత్సరాలు. నంబూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. గుంటూరు అశోక్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. ఆదివారం రాత్రి 8:30 సమయంలో శ్రావ్య విజయవాడలో ఉన్న తన స్నేహితురాలు జాగృతికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పింది. దీంతో కంగుతిన్న జాగృతి శ్రావ్య అన్నయ్యకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే వారు శ్రావ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే మనసు బాగోలేక అలా అన్నానని, ఆత్మహత్య చేసుకోనని చెప్పింది. అయినప్పటికీ తల్లిదండ్రులు వెంటనే శ్రావ్య ఉంటున్న హాస్టల్ గదిలోని తోటి విద్యార్థినులకు ఫోన్ చేశారు. జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అయితే రాత్రి సమయంలో శ్రావ్య గది బయట కుర్చీ వేసుకొని కూర్చొని ఉంది. అర్ధరాత్రి 12:30 సమయంలో ఇన్స్టామార్ట్ లో టేపు, క్లిప్పు ఆర్డర్ పెట్టింది. 10 నిమిషాల్లో డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో బయట వరండాలోనే శ్రావ్య నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్పు పెట్టుకొని చలనం లేకుండా పడిపోయి కనిపించింది. శ్రావ్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. పట్టాభిపురం సిఐ ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు శ్రావ్య మృతదేహాన్ని అప్పగించారు. సో చూసారు కదా, ఒక చిన్న క్షణికావేశం వల్ల ఇలాంటి ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయం అయితే ఇంకా బయటకైతే రాలేదు. మరి వెయిట్ చేసి చూద్దాం. ఏమన్నా పోలీసుల విచారణ జరిపిన తర్వాత ఆమె ఫోన్ కాల్స్ కావచ్చు, లేకపోతే మెసేజ్లు కావచ్చు, చాటింగ్లు కావచ్చు, అవన్నీ పరిశీలించిన తర్వాత ఏమైనా ఎందుకు ఈ రీజన్ ఏంటి అనేది కూడా తెలియరావచ్చు. సో ఇంకా చెప్పాలంటే చిన్న వయసున్న శ్రావ్య ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనక ఏం జరిగింది అనుకుంటున్నారు? మరి మీకేమనిపిస్తుంది? తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు? వారి తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పినా సరే వారి తల్లిదండ్రుల బాధ కూడా కనీసం కనపడని శ్రావ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆల్రెడీ తన ఫ్రెండ్ కు చెప్పి మరి ఆత్మహత్య చేసుకుంది. మరి ఇటువంటి తరుణంలో శ్రావ్య వెనకున్నటువంటి ఆ కథ ఏంటి అనే విషయాల గురించి అయితే మనమందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. విచారణలో ఏం తెలనుందా అని. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.